1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు వెళ్ళి, టీటీడీ లడ్లు వెళ్ళి ఆధారాలు బయట పెట్టాం. పంది మాంసం ఉందని, బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తే ఆధారాలతో చెప్తారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఒక బాధ్యత కలిగి రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ జంతు కొవ్వు కలిసింది అని కేవలం తిరుమలకు వెళ్లి సేవించేటువంటి, ఆరాధించేటువంటి వాళ్లే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల యొక్క మనోభావాలు అతి దారుణంగా దెబ్బతీసే విధంగా మాట్లాడారు. మీరు ఇంత బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉండి మీ ఇష్టం వచ్చినట్టు ఆధారం లేకుండా ఎలా మాట్లాడతారని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత నోరు మూసుకున్నారు. అది జరిగిన ఉదంతం. బట్ ఈ రోజు నివేదిక ఏం చెప్పింది, ఎంక్వైరీ ఏం చెప్పింది? కల్తీ అనేటువంటిది ఏదో జరిగినటువంటి విషయం ఉన్నది కానీ జంతు కొవ్వు అనేటువంటిది లేదని చాలా స్పష్టంగా చెప్పినప్పుడు మీరిద్దరూ సమాజానికి క్షమాపణ చెప్పాలి కదా. ఆ రోజు తొక్కిసలాట్లో 7 చనిపోతే టీటీడీ బోర్డు చైర్మన్ తో సహా అందరూ క్షమాపణ చెప్పాలని అరిచినటువంటి అన్అపాలజెటిక్ సనాతన హిందూ పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు? ఈ రోజు మీరు జంతు కొవ్వు కలిసిందని ప్రజలను తప్పుదోవ పట్టించారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఈ రోజు మీరు ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఆ రోజు మేము మాట్లాడిన తప్పు, తెలియకుండా మాట్లాడాం, నివేదిక లేకుండా మాట్లాడాం, ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడాం, బాధ్యత రహితంగా మాట్లాడాం. కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉండి ఒక ప్రమాణం తీసుకుని, ఒక ఓత్ తీసుకుని ఓత్ని అతిక్రమించాం, క్షమించండి అని ప్రజలకు చెప్పాలి. లిబరేషన్ కాంగ్రెస్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం.